ఈరోజు వీడియోలో స్పైసీగా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్లోకి అలాగే ఫ్రైడ్ రైస్ చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కర్రీ కోసం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులోకి వాటర్ పోసుకోండి. ఈ కర్రీ చేయడానికి నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకుంటున్నాను. వాటర్లో ఎగ్స్ని మునిగేటట్లు స్లోగా పెట్టుకుని 15 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్స్ని ఉడికించండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎగ్స్ ఉడికించిన నీళ్లు తీసేయండి. ఇందులో చల్లని నీళ్లు పోసుకుని ఎగ్స్ కొంచెం చల్లారిన తర్వాత పైనున్న పెంకు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నింటికి టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వలన తినేటప్పుడు ఎగ్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేయండి. ఇందులోకి ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేయండి. ఎగ్స్ మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీలోని గ్రేవీ కోసం మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, 10 నిమిషాలు నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 10 నిమిషాలు నానబెట్టుకున్న 7-8 జీడిపప్పులు వేసుకోండి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇందులోకి 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 టమాటాలను వేయండి. టమాటాలు బాగా మగ్గి నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కాజు కోకోనట్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. గ్రేవీ కోసం ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1 టీ స్పూన్ కసూరి మేతి వేయండి. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీ చిక్కబడే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఘుమఘుమలాడుతూ ఇలా గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతుంది. ఇందులోకి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా స్పైసీగా చూస్తుంటేనే నోరూరే ఎగ్ మసాలా కర్రీ రెడీ. చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ రైస్లోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా చపాతీలోకి తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎగ్ మసాలా కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.